వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే చికెన్ కూర చేస్తున్నాను పాలాకుతో. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కూర. వైట్ రైస్ లేకైనా, కలర్ రైస్ లేకైనా, రోటీ దోశ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది కూర. ఈ కూర తయారీ విధానం చూద్దాం. చూడండి, చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి, కుక్కర్లో వేసుకోవాలి. చికెన్ను పాలాకు వేసుకోవాలి. ఇలా పాలాకు కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి ఇలా తరుక్కోవాలి. సోపు, మిరియాలు, చూడండి, అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, చెక్క, లవంగ, మిరియాలు, కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు, సోపు వేసుకోవాలి. కచ్చాపచ్చగా ఇలా మిక్సీ పట్టి, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఇలా మిక్సీ పట్టి, కొన్ని నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టి, చూడండి, టమోటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొన్ని ఎర్రగడ్డలు చికెన్ పాలకూరలో వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం యాడ్ చేయాలి. ఉప్పు, పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. నీళ్ళు వచ్చాయి కదా చికెన్లో, ఆకులో ఈ నీళ్ళన్నీ వేగిపోవాలి. చూడండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మిరప్పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే మిరియాలు వేసాము కాబట్టి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి వేయించుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఈ నీళ్ళు కూడా ఇమిరిపోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు కొంచెం వేసాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఉప్పు కాస్త ఈ నీళ్ళు ఇమ్మీడియట్గా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చికెన్లో, మటన్లో అయినా, ఏ ఆకైనా వేసుకోండి. గోగాకు, చుక్కాకు, పాలాకు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కూరలు. ఇప్పుడైతే నూనె వేయాలి. నూనె వేస్తున్నాను. చూడండి, నేనైతే 2.5 టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇలా వేయించుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా నీళ్ళు లేకుండా బాగా వేగిపోయింది. చూడండి, ఇలా వేగాలి. వేగింది. ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. నీళ్ళు నేనైతే మిక్సీ జార్ కడిగి నీళ్ళు వేసేసాను. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు తర్వాత ఇలా ఓపెన్ చేయాలి ఆవిరిపోయాక. చూడండి, వేడిగా ఉంది, అందుకే క్యారెట్ బాగా రాలేదు. చూడండి, ఇలా వేగింది.
సారీ, ఇలా ఉడికింది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగట్లేకి, దోశ లేకైనా చాలా బాగుంటుంది కూర. కలర్ రైస్ లేకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచి స్మెల్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.